టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం. నేను మీ సాయిస్తా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైకమాండ్ ఆదేశిస్తే వచ్చే ఎలక్షన్లో జూబ్లీ హిల్స్ లో పోటీ చేస్తా. ఎర్రగడ్డలో కాంగ్రెస్ గ్యారంటీ కార్డు పత్రాలను అందిస్తూ మాట్లాడిన మాజీ ఎంపీ అజారుద్దీన్. మహబూబాబాద్ జిల్లా కురవిలో కాంగ్రెస్ జోష్. డాన్స్ తో ఆకట్టుకున్న అస్సాం పిసిసి అధ్యక్షులు భూపేన్ కుమార్ బోరా. వర్గీకరణకు మద్దతు ఇచ్చే పార్టీలను భూస్థాపితం చేస్తాం హెచ్చరించిన మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం. 19 ఏళ్ల నుండి మట్టి గణపతులను ఉచితంగా అందిస్తున్నాం. గజ్వేల్ కి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు. ఇక డీటెయిల్స్ చూస్తే హైకమాండ్ ఆదేశిస్తే వచ్చే శాసనసభ ఎలక్షన్స్ లో జూబ్లీ హిల్స్ లో పోటీ చేస్తానని మాజీ ఎంపీ అజారుద్దీన్ అన్నారు. నిన్న తుక్కుగూడలో జరిగిన విజయబేరి సభలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రవేశపెట్టిన హామీలతో ముద్రించిన కరపత్రాలను ఆయన ఇంటింటికి తీసుకెళ్లారు. ఎర్రగడ్డ డివిజన్ లో అజారుద్దీన్ పర్యటిస్తూ గ్యారంటీ కార్డు ఆవిష్కరణలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ అని ప్రజలకు భరోసానిచ్చారు. ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టో గ్యారంటీలను ప్రజలకు అందజేశారు. पावर में लेके आइए और ये मैनिफेस्टो इम्प्लीमेंट होगा और उससे से ज्यादा काम होंगे क्योंकि हमको लाना जरूरी है। कांग्रेस पार्टी को आपने 10 साल से TRS का रूल देखा आपने, हर तरह सबको मालूम उनके बारे में क्या क्या नहीं है। पर लेकिन जहाँ तक के जो हमारा जो मैनिफेस्टो है, जो सोनिया मैडम ने कल आके बोला है, जब मैडम एक बार वर्ड देती है हमारे जो मैडम सोनिया मैडम, तो वो वर्ड पूरा उसके ऊपर चलती है और कभी भी उसके वादा खिलाफी नहीं होती। और राहुल जी ने भी कहा है और सबने जितने भी जो लीडर बड़े बड़े लीडर जो आए थे, जो चीफ मिनिस्टर भी आए थे, कल CWC की जो मीटिंग हुई थी वहाँ पे पूरा ने ये मैनिफेस्टो दिया है। और ये मैनिफेस्टो आप लोग पूरा अपने कॉन्स्टिट्यूंसी में दे रहे हो और मैं इंशाल्लाह जरूर अभी एक दिन तक कांग्रेस पार्टी का मैनिफेस्टो इंशाल्लाह आगे और इम्प्रूवमेंट होंगे। राजा भाई, आओ जुलान भाई, गरीब भाई, अकबर शरीफ, हाँ साहब यहाँ, आओ सामने, आओ साहब, भाई सामने, इंशाल्लाह ये सीधा होता है, बच्ची फोटो ले लीजिए, जमील भाई पीछे चलो, कौन सामने आया? जी भाई, आओ, शर्ट भाई आओ, आओ, కాంగ్రెస్ పార్టీ అభయహస్తం 6 గ్యారంటీ కార్డులను ప్రజలకు అందిస్తున్నామని అస్సాం పిసిసి అధ్యక్షులు భూపేన్ కుమార్ బోరా అన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో డిసిసి అధ్యక్షులు భరత్ చంద్రారెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ఆదివాసీ గిరిజన వైస్ చైర్మన్ డోర్నకల్ అభ్యర్థి మాలోత్ నెహ్రూ నాయక్, కోటేశ్వరరావు తదితర నాయకులు ప్రజలతో కలిసి భారీ ర్యాలీ తీశారు. భూపేన్ కుమార్ బోరా, భరత్ చంద్రారెడ్డి, నెహ్రూ నాయక్ డాన్స్ తో ఆకట్టుకున్నారు. కోలాటాలు చేస్తున్న మహిళలతో కలిసి వాళ్ళు డాన్స్ చేశారు. మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల చొప్పున ప్రతి మహిళకు అందజేయడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి మహిళకు ప్రతి నెల 2,500 రూపాయల చొప్పున మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. తర్వాత గ్యాస్ సిలిండరు ఇప్పుడు 1,100 రూపాయలు 1,200 రూపాయలతో పెట్టి మనం కొంటా ఉన్నాము. ప్రతి మహిళకు కూడా గ్యాస్ సిలిండర్ కింద 500 రూపాయలతోటి మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతుందా ఉంది. ప్రతి ఆర్టీసీ బస్సులో కూడా ప్రతి మహిళకు బస్ ₹1 కట్టకుండా ప్రతి ఒక్క మహిళకు కూడా ఫ్రీగానే ఎక్కడి నుంచి ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి ఛార్జీలు యువకుడు లేకుండానే ప్రతి మహిళ ఆర్టీసీ బస్సులో ఫ్రీగానే వెళ్ళవచ్చు. తర్వాత రైతు భరోసా కింద, రెండోది రైతు భరోసా కింద ప్రతి ఏటా 15,000 రూపాయలు ప్రతి కౌలు రైతులకు ప్రతి ఏటా ప్రతి సంవత్సరం 15,000 రూపాయల ఫ్రీగా మీకు అందజేయబోతున్నారు. తర్వాత सिलेंडर का दाम मार्केट में 1100 से लेकर 1200 तक। आप थोड़ा खबर कीजिए, राजस्थान में हमारा कांग्रेस सरकार है और कांग्रेस सरकार ने राजस्थान में 30 लाख फैमिली को 500 रुपया में हम लोग ने सिलेंडर दे रहा है। 30 लाख फैमिली को
हमने 500 रुपये में राजस्थान में सिलेंडर दिया है। आज जो हमने वादा किया है महालक्ष्मी 2500 रुपीज, ये वादा हमने कर्नाटक इलेक्शन में भी किया था। कर्नाटक इलेक्शन में हमारा नेता राहुल गांधी ने वादा किया था कर्नाटक का 6.5 करोड़ जनता को, जब कांग्रेस सत्ता में आने का 100 दिन का अंदर हमने 2000 करके गृहलक्ष्मी देगा। आप खबर कीजिए कर्नाटक में, आपका साथी को भी पूछिए। 2000 సెప్టెంబర్ 18 నుండి 22వ తేదీ వరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు పెద్ద ఎత్తున తరలి రావాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర హలో మాలా చలో ఢిల్లీ మాలల పోరుగర్జన కరపత్రాన్ని దోసల చంద్రం ఆధ్వర్యంలో మాల మహానాడు నాయకులు కలిపి ఆవిష్కరించారు. మాజీ సీఎం చంద్రబాబు మోసపూరితంగా 2000వ సంవత్సరం నుండి 2004 వరకు ఎస్సీ వర్గీకరణ ఏబీసీడీలుగా వర్గీకరించారన్నారు. ఇందుకు ధర్మాసనం దళితులకు విభజించిన ఎస్సీ వర్గీకరణ చెల్లదని తీర్పు ఇచ్చిందని తెలిపారు. వర్గీకరణకు మద్దతు ఇచ్చే పార్టీలను భూస్థాపితం చేస్తామని ఆయన హెచ్చరించారు. మాలల పోరుగర్జన చలో ఢిల్లీ విజయవంతం చేయాలని దోసల చంద్రం పిలుపునిచ్చారు. ఈ రోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగే చలో మాలా అలౌట్ మాలా చలో ఢిల్లీ ప్రోగ్రాంకి ఇక్కడ ఉన్నటువంటి మండల కేంద్రంలో జిల్లా కేంద్ర నాయకులందరూ తరలి వచ్చి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణను తిప్పుకొట్టవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. మాదిగల మధ్య మందకృష్ణ మాదిగా చిచ్చు పెడతారు. సుప్రీంకోర్టు కొట్టేసిన దాన్ని ఇంత కొట్టేసినా గానీ అన్ని పార్టీలతోటి వారి దండాలు పెట్టుకుంటా మళ్ళీ తెరపైకి తెస్తున్నటువంటి అగ్రవర్ణ పార్టీ నాయకులను అణగదొక్కవలసిన బాధ్యత ఉన్నది. 18 నుండి 22 వరకు జరిగే ఎస్సీ వర్గీకరణ అలోమాలా చలో ఢిల్లీ ప్రోగ్రామ్ ను మానలందరూ వచ్చి ఏకతాటి మీదకి వచ్చి ప్రోగ్రామ్ ను విజయవంతం చేయవలసిందిగా పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం వచ్చినటువంటి మండల నాయకులకు కూడా మాల మహానాడు సోదరులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నిరసిస్తూ ఢిల్లీలో జరిగే జంతర్ మంతర్ వద్ద జరిగే బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా ముస్తాబాద్ మండల కేంద్రం నుండి మొదలుకొని జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మాలల ఐక్యతను చాటవలసిన బాధ్యత ఎంతైనా ఉందని తెలియజేస్తాం. తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు డిమాండ్ చేయడం జరుగుతుంది. జై భీమ్. జిల్లా మాల మహానాడు అధ్యక్షుడి సమక్షంలో మన ముస్తాబాద్ మండలంకి వచ్చినటువంటి మన చంద్రం గారు ఈరోజు మనము ఢిల్లీలో మహాగర్జన తలపెట్టినందున దానికి మన ముస్తాబాద్ మండలం నుంచి మనం కూడా మాల సంఘాల నుంచి మాల మహానాడు నుంచి వారు అధికంగా జనాన్ని సంప్రదించుకొని ఈ ప్రోగ్రామును విజయవంతం చేయాలని మన ముస్తాబాద్ మండలానికి రావడం జరిగింది. అతని ఆదేశాల ప్రకారం మేము ఈరోజు ఈ మండలంలో ఈ మాల మహానాడు పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. దీనికి ప్రతి మాల సంఘం అన్నలు తమ్ములు అందరూ ఈ మన ఐక్యతను చాటుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత 19 సంవత్సరాల నుండి మట్టి గణపతులను ఉచితంగా అందించి రామకోటి రామరాజు భక్తిని చాటుకుంటున్నారు. ఆయనే స్వయంగా మట్టి గణపతులను తయారు చేసి భక్తితో వేలాది మందికి అందిస్తున్నారు. ఆయన గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు వేలాది మందికి గణపతులను అందిస్తున్నామన్నారు. గత 19 సంవత్సరాల నుండి భక్తులు స్వయంగా ఇంటికి వచ్చి మట్టి గణపతులను తీసుకెళ్తున్నారని, వారికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల జరిగే వాతావరణ కాలుష్యాన్ని వివరిస్తున్నామన్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ భద్రాచలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుట్రపూరిత రాజకీయం చేస్తున్నాడని ఆరోపించారు. జగన్ 30కి పైగా కేసుల్లో ఉండి ఒక్క కేసు కూడా లేని నారా చంద్రబాబును ఎలాగైనా జైలుకు పంపాలని కుట్ర చేశారని అన్నారు. బాబుతో మేము ఉన్నామని ప్రజలంతా అక్రమ అరెస్ట్ ను ఖండించాలని నినాదాలు చేశారు. రిలే నిరాహార దీక్షకు అనేక మంది స్వచ్ఛంద సంస్థలు, నాయకులు, స్థానికులు మద్దతు తెలుపుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారిని విడుదల చేయాలి. నారా చంద్రబాబు అక్రమ అరెస్ట్ ని ఖండించండి. అక్రమ అరెస్ట్ ని ఖండించాలి. అక్రమ అరెస్ట్ ని ఖండించాలి. అక్రమ అరెస్ట్ ని విడుదల చేయాలి. వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారిని విడుదల చేయాలి. నారా చంద్రబాబు నాయుడు గారిని Justice. We want. వర్తిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం. వర్తిల్లాలి నారా చంద్రబాబు నాయకత్వం. విడుదల చేయాలి వెంటనే నారా చంద్రబాబు నాయుడిని. విడుదల చేయాలి నారా చంద్రబాబు నాయుడిని. విడుదల చేయాలి నారా చంద్రబాబు నాయుడిని. ఖండించాలి అక్రమ అరెస్ట్ ను. ఖండించాలి అక్రమ అరెస్ట్ ను. నారా చంద్రబాబు గారి నాయకత్వం. వర్తిల్లాలి నారా చంద్రబాబు. మురుగంపాడు మండల అధ్యక్షులు తాళూరు జయేశ్వరరావు గారికి స్వాగతం, సుస్వాగతం. అరెస్ట్ ను ఖండించండి. అక్రమ అరెస్ట్ ను ఖండించాలి. అక్రమ అరెస్ట్ ను విడుదల చేయాలి నారా చంద్రబాబు నాయుడు గారిని వెంటనే. విడుదల చేయాలి నారా చంద్రబాబు నాయుడు వెంటనే. 34 కేసులు ఉన్నాయి. 1,00,000 కోట్లు దోపిడీ చేసిన వ్యక్తి. గవర్నమెంట్ ఒక్కసారి ఛాన్స్ అంటే ఇస్తే ఇవాళ కావాలని ఈ కేసులో విరికిచ్చి అతన్ని జైలుకు పంపించినందువలన వాళ్లే బాధపడుతున్నారు. ఇవాళ 12 సీట్లు కూడా రావు అని ప్రతి వాట్సాప్ లో వస్తున్నాయి. అలాగే అమెరికాలో ఇవాళ చెన్నైలో స్వచ్ఛత హీ సేవ 2023 ఇండియన్ స్వచ్ఛత లీగ్ సఫాయి అక్టోబర్ 2 వరకు ఉంటుందని జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ చైర్పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ అన్నారు. మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ మేట్పల్లిలోని పురాతనమైన కోనేరును యువతను, విద్యార్థులను భాగస్వాములు చేసి పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా పట్టణాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు ఇండియా స్వచ్ఛత లీగ్ పోటీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా మేట్పల్లి పట్టణాన్ని స్వచ్ఛత వైపు నడిపించాలనే ఉద్దేశంతో యువతను, విద్యార్థులను భాగస్వాములుగా చేసి పురాతనమైన కోనేరును పరిశుభ్రంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. త్రిపురారం మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రిక్కల ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని మోడీ 73వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా త్రిపురారం మండల బీజేపీ శ్రేణులతో కలిసి రిక్కల ఇంద్రసేనారెడ్డి ర్యాలీ నిర్వహించి కేక్ కట్ చేశారు. అనంతరం సేవాపక్షంలో భాగంగా మినీ గురుకులంలోని విద్యార్థులతో కలిసి భోజనం చేసి 150 మంది పిల్లలకు బెడ్షీట్స్, పండ్లు పంపిణీ చేశారు. ఈరోజు మన ప్రియతమ నేత, మన భారతదేశాన్ని ఈరోజు ప్రపంచ దేశాల ముందు అగ్రగామిగా నిలబెట్టిన నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఇంతమంది చిన్నారులని కలుసుకొని వారితో పాటు భోజనం చేసి వారితో ఇంతకాలం గడపడానికి మాకు అవకాశం ఇచ్చిన ఈ మినీ గురుకుల హెడ్ మిస్ట్రెస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇతర అధ్యాపక బృందం మరియు నాన్ టీచింగ్ స్టాఫ్, ముఖ్యంగా చిన్నారులందరికీ కూడా మీరు ఈరోజు నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే, మీరు కూడా నరేంద్ర మోడీ గారు అంత గొప్పవారు కావడానికి మీరందరూ కూడా
శాయశక్తుల కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ నాకు మా మిత్ర బృందానికి ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కూర్చోండి ఒక 5 minutes ఇక్కడ కూర్చోండి. help video running. పాత బస్తీలో వాడవాడల వినాయక చవితి సందడి నెలకొంది. వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఆనందోత్సవాలతో వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రజలు పర్యావరణ మట్టి విగ్రహాలకే మొగ్గు చూపుతున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య ఆధ్వర్యంలో వినాయక మండపాల దగ్గర భద్రత కోసం ఏర్పాట్లు చేశారు. ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే ఆధ్వర్యంలో టీ హబ్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో చేరమన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం తన అదృష్టమన్నారు. పోయిన రోజు ఏదైతే ఉందో అట్లనే నాకు ఆదరించి ఆ ఎలక్షన్లలో గెలవడం జరిగింది. అక్కడ కూడా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నప్పుడు కూడా డిసిసి బ్యాంకులో కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నాను నన్ను. కాబట్టి అటువంటి అదే పార్టీ నుంచి వస్తుందేమో అనుకున్నాము, బట్ రాలేదు. అయినా మనం చేసేది కార్యక్రమం పేదల వాళ్ళకే కాబట్టి చేద్దామనుకున్నాం. కానీ అజరుద్దీన్ వస్తాడని మాత్రం నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ వచ్చిన వాళ్లకు సపోర్ట్ చేయాలనే ఉద్దేశం మీద మనకు కూడా వెనుక బ్యాక్ బోన్ ఉండాలి కాబట్టి ఆ బ్యాక్ బోన్ మనకు
అది కాంగ్రెస్ పార్టీ అవ్వడం అనేది చాలా నాకు తృప్తినైతే ఇచ్చింది. ఇన్ని రోజులు తిరిగిన దానికి వాళ్ళు వచ్చిన పార్టీలు మళ్ళీ ఏదో పార్టీకి పోయిండు, ఇక్కడ లేని పార్టీకి పోయిండని మొన్న వాళ్ళు అన్నారు, తెలుగుదేశంలో పోకపోయారు అని. కానీ అటువంటి ఆలోచన నాకు లేదు. ఎప్పుడు అడిగిన వాళ్ళకు కూడా అట్లనే చెప్పినా, తెలుగుదేశం పార్టీలకు పోయే ఆలోచన లేదు అని చెప్పినా. అట్లనే నాకు అదృష్టం భరించిందా లేకపోతే అవతలి వాళ్ళు నిలబడే వాళ్ళకు అదృష్టం భరించిందో తెలియదు. కానీ వనస్థలిపురం మన్సూరాబాద్ లో శ్రీరామ సేవా సమితి అధ్యక్షులు మొరిశెట్టి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ప్రతి వ్యక్తి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాలని చీకోటి పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ చిత్రపటంలో భారతదేశానికి ప్రత్యేక స్థానాన్ని తీసుకురావడంలో మోడీ పాత్ర అమోఘమన్నారు. మన్సూరాబాద్లోని రాఘవేంద్ర కాలనీ యొక్క 11వ సంవత్సరము ఉచిత విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి గెస్టుగా చికోటి ప్రవీణ్ గారు రావడం జరిగింది. అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి గారు కూడా విచ్చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా పర్యావరణం మీద ఆసక్తి అనేది పెరగాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాన్నే పూజించాలని ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినాన్ని కూడా ఈరోజు చికోటి ప్రవీణ్ అన్న గారి చేతుల మీద చేయించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వినాయక చవితి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హైకమాండ్ ఆదేశిస్తే వచ్చే ఎలక్షన్లో జూబ్లీ హిల్స్ లో పోటీ చేస్తా. ఎర్రగడ్డలో కాంగ్రెస్ గ్యారంటీ కార్డు పత్రాలను అందిస్తూ మాట్లాడిన మాజీ ఎంపీ అజారుద్దీన్. మహబూబాద్ జిల్లా కురవీలో కాంగ్రెస్ జోష్. డాన్స్ తో ఆకట్టుకున్న అస్సాం పిసిసి అధ్యక్షులు భూపెన్ కుమార్ బోరా. వర్గీకరణకు మద్దతు ఇచ్చే పార్టీలను భూస్థాపితం చేస్తాం హెచ్చరించిన మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం. 19 ఏళ్ల నుండి మట్టి గణపతులను ఉచితంగా అందిస్తున్నాం. గజ్వేల్ కి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.